ఐబొమ్మ రిటర్న్స్ అట. మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైటు. కొత్త సిరీసులు సినిమాలతో ఐబొమ్మ బప్పన్ టీవీ దర్శనం. ఇక రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు. ఇక చూడండి, ఇక మళ్ళా సవాల్గా మారింది నిర్మాతలందరికీ కూడా. నిన్న ఎవరో నిర్మాత డైరెక్టర్ అనుకుంటా, మరి ఈ మోపున మీరు సినిమా రేట్లు పెంచితే ఎట్లా పోవాలి మేము సినిమాలకు అని చెప్పేసి ఎవరో విలేకరు అడిగితే ఆయన అన్నాడు, సినిమా రేట్లు అంటే మేము పెంచే 50-60 రూపాయల వల్ల కాదు మీరు సినిమాలకు దూరం అయ్యేది ప్రేక్షకులు. ఆ 50-60 రూపాయలు పెంచినా వస్తున్నారు, కానీ దాంట్లో అమ్మే ఈ పాప్కార్న్ రేట్లు కావచ్చు, ఈ మన కూల్ డ్రింక్ రేట్లు కావచ్చు, దీనికి భయపడిపోయి అసలు ప్రజలు థియేటర్లకు రాకుండా అయిపోతున్నారు అని చెప్పి స్వయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ మన నిర్మాత అన్నాడు నిన్న. చూడండి ఎట్లా ఉంటుందో. ఇక సో వాటి మీద దృష్టి పెట్టేది లేదు, మనం వాటి మీద దృష్టి పెట్టకుండా వీటి మీద దృష్టి పెట్టాలట. ఇప్పుడు ఆడ ఆటోమేటిక్గా రేటు తగ్గిస్తే ఎందుకు రారు థియేటర్లకు జనాలు? అంతంత భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు తీయాలని చెప్పేసి వాళ్ళు ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సందేశాత్మకంగా సినిమా తీయాలంటే అన్ని కోట్లు పెట్టాల్సిందేనా? 1000 కోట్లు లేని సినిమా తీయలేమా ఈ రోజుల్లో? నిన్న మొన్న కొన్ని చిన్న సినిమాలు కూడా సందేశాత్మకంగా ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి హాలీవుడ్ రేంజ్లో మనం ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్న మంచిదే కాదనట్లేదు, కానీ ఆ భారం అంతా ప్రజల మీద పడతా ఉన్నది కదా. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా వెతకాలి మనము? ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఇవాళ డబ్బులు ఉన్నా కూడా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలకి డబ్బులు ఉన్నాడు కూడా ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి సైట్లు అనేది ఆశ్రయించడం జరుగుతుంది. ఏం చేస్తుండు, పెద్ద టీవీ పెట్టుకుంటూ ఇంట్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం, లేకుంటే డైరెక్ట్ వెబ్సైట్ ఆన్ చేసుకోవడమా చూడడమా? థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తున్నది కదా. సో దాని మీద కూడా దృష్టి పెట్టండి. థియేటర్ల టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, ఆ పాప్కార్న్ రేట్లు, ఆ కూల్ డ్రింక్ రేట్లు, థియేటర్ యాజమాన్యం పట్ల మన పార్కింగ్ ఫీజు కొన్ని చోట్ల కూడా వసూలు చేస్తున్నారు. ఇంకా వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. వాటి మీద పెడుతూనే ఇట్లాంటి పైరసీని కూడా అరికట్టాలి. ఇది కూడా ఏం మంచి పద్ధతి కాదు, వీటిని కూడా అరికట్టవలసిందే. సో ప్రజలందరూ వీటి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్ల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఐబొమ్మల మీద ఒక హీరో లాగా ఎందుకు చూసారు మొన్నటిదాకా ప్రజలందరూ? ఇవాళ థియేటర్ల యాజమానులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇవాళ నిర్మాతలు కావచ్చు, సో ఈ పెంచినటువంటి టికెట్ల రేట్ల విషయంలో మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు విఫలం అవడం వల్ల కావచ్చు, అంతే కదా. సో వీటిని తగ్గించడం మొదలు పెట్టినప్పుడే ఇట్లాంటి వాటివి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇవాళ ఇప్పుడు 1000 రూపాయలు ఉంటుంది ఒక సినిమా చూడాలంటే, అదే ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూస్తే ఫ్రీగా చూస్తాడు. నువ్వు ఆ 1000 రూపాయల సినిమాని 500కే తీసుకురాగలిగితే కనుక ఖచ్చితంగా సరే పోనీ 500లే కదా, ఒక ఫ్యామిలీని తీసుకొని పోవచ్చు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు వస్తుంది. అట్లా నిన్న మొన్న దీని మీద ఒక షార్ట్ ఫిలిం కూడా వచ్చినట్టున్నది. ఏదో రవ్య ఏదో సినిమా మన సిరీస్ లాగా, దాంట్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, అద్భుతంగా చెప్పింది దాంట్లో కూడా. కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు.